ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రతి మాట మీ పిల్లలందరూ అర్థం చేసుకోండి, గ్రహించుటకు హృదయంలో పదిలపరచుకుంటాం, సహాయం చేయమని నడిపించమని మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, హగ్గయి గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము. తొందరపడితే వాక్యం ఎప్పుడు అర్థం కాదు, అది మొదటి విషయం. రెగ్యులర్గా రాకపోతే అసలే అర్థం కాదు, అది రెండవ విషయం. బైబిల్లో చెప్పబడిన మాట కలిగి ఉన్న వానికే ఇవ్వబడును అని. అనేక మంది దాన్ని ఆస్తికి కన్వర్ట్ చేస్తున్నారు. ఆస్తి కలిగి ఉన్న వారికే ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుందండి. ఆస్తి గురించి కాదు, అది ఆసక్తి గురించి ఏం చెప్పాను ఇంతకుముందు. ఆసక్తి కలిగిన వానికి ఇవ్వబడును. ఏమి ఇవ్వబడును? మీలో ఎవరికైనాలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను, అడుగువారికి ధారాళంగా దయచేవాడు దేవుడు. ఆసక్తి కలిగి ఉంటే మనం అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అది జ్ఞానం. వెదుకుడి మీకు దొరుకునంటే ఏం వెతకాలి? వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు మీరు దానిని వెతికిన ఎడల దేవుని గూర్చిన విజ్ఞానం ఎట్టిదో మీకు లభించును అని ఉంటుంది. సామెతలు 2వ అధ్యాయం 4-5 వచనాలలో చాలాసార్లు చూశారు. తట్టుడి మీకు తీయబడునంటే జ్ఞానము అనే తలుపును తడితే తెరవబడి, ఈ గ్రంథాన్ని తట్టితే తెరవబడి మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆసక్తిని ఆర్పకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. కన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంది. కన్సిస్టెన్సీ అంటే తెలుగులో నిలకడ. బైబిల్లో ప్రయోగించిన పదం ఎడతెగక అని ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. ఎడతెగక, కన్సిస్టెంట్గా. మనలో ఈ నిలకడ అనేది లోపిస్తుంటుంది. వాక్యం విన్నంతసేపు లేదా వింటున్నంతసేపు రక్తం బాగా ఉడికిపోతుంది. సోమవారానికి చల్లబడిపోతుంది. మళ్ళీ ఆదివారానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. బ్యాటరీ అంతా వీక్ అయితే ఎలా? నోకియా బ్యాటరీ స్ట్రాంగ్ అంట. క్రైస్తవుని హృదయం అనే బ్యాటరీ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఐహిక విచారాలు లేదా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు మనల్ని వాక్యానికి దూరంగా చేసే ప్రయత్నం సాతాను వీటి ద్వారా చేస్తాడు. అదే యుద్ధం. అందులోనే మనం గెలవాలి. చాలా సందర్భాల్లో నేను ఒకటి ఆలోచిస్తుంటాను. మీరు మానకండి, రండి, వాక్యం నేర్చుకోండి, అప్పుడప్పుడు అలా మెరిసి వెళ్ళిపోకండి, రెగ్యులర్గా రండి, వాక్యం నేర్చుకోండి అని చెబుతుంటాను.
కొంతమంది నాతో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎందువల్ల రాలేకపోతున్నానంటే నాకు అప్పుడు వచ్చే అనుమానం, సమస్యలన్నీ మీకే ఉన్నాయి, నాకు ఏ సమస్యలు లేవేమో అనుకుంటుంటాను. ఎందుకంటే మీరు రాకున్నా మీకు ప్రాబ్లం లేదు, కానీ నేనైతే రావాలిగా. ఇప్పుడు నేను వస్తున్నానా లేదా చెప్పండి, నేను వస్తున్నానా లేదా? రెగ్యులర్గా నేను వస్తున్నానంటే దాని అర్థం ఏంటో చెప్తున్నా, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. మరి ప్రాబ్లమ్స్ అన్నీ మీకే ఉన్నాయి. అంటే సమస్యలని వినే వాళ్ళకి ఉంటే చెప్పే వాళ్ళకి ఏం లేవనుకుంటున్నారా ఏంటి? నా సమస్యల గురించి మాట్లాడితే వచ్చే ఆదివారం వరకు బుక్ చేయాలి కాదు, అన్నీ మాట్లాడతాను. కానీ నాకున్న భాగ్యం ఏంటంటే, నాకున్న గొప్ప ధన్యత ఏంటంటే, ఎన్ని సమస్యలు ఉన్నా వాక్యాన్ని వదలకుండా నేను దాన్ని హత్తుకొని బ్రతకగలుగుతున్నాను. అది నా ధన్యత. అది ఎప్పుడు అందరూ పాటించాలి. అలు పెరుగని ప్రయాణాలు ప్రతిరోజున. ఎక్కడో విజయనగరం ప్రయాణం అంతా గరం గరం. మొన్న విజయనగరం అంటే సుమారు 14 గంటల ప్రయాణం కదా. మొన్న సాయంత్రం బయలుదేరితే నిన్న ఉదయానికి అక్కడ చేరితే, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ మీటింగ్ చూసుకొని రాత్రి బయలుదేరి ఉదయాన్న 10 గంటలకు హైదరాబాద్లో దిగి 11:30, 12కి మళ్ళీ యాత్రల్లో సర్వీస్కి అటెండ్ అయిపోయారు. ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నాది రక్తమాంసమేగా, నాది శరీరమేగా. ఈరోజు అలిసిపోయాను, నేను రాలేను, మీరు చూసుకొని అనొచ్చు ఒక మాట. అలా కాదు, బాధ్యత. ఇది బాధ్యత. ఆసక్తి, బాధ్యత, ఆసక్తి. అందరూ ఆసక్తి నిలబెట్టుకోవాలి, పోగొట్టుకోకూడదు. అందుకే సేవకుల శిక్షణ సదస్సు నేను ఏర్పాటు చేశాను. ఆ ట్రైనింగ్ సెషన్లో కూడా నేను చెబుతుంటాను, నిలబడండి, నేర్చుకోండి, నిలబడండి. నేర్చుకున్న వాక్యాన్ని న్యాయం చేసేంతగా మీరు ఎదగండి. హగే గ్రంథం ప్రవేశపెడతాం. హగే గ్రంథంలో ఇప్పటివరకు మనం 2 భాగాలు మాట్లాడుకున్నాము. కానీ 2వ భాగంలో సగమే మాట్లాడాలని చెప్పారు లాస్ట్ వీక్. గుర్తుందే మాట. మొదటి భాగంలో ఒక సందేశం మనం విన్నాము. హగే గ్రంథంలో మనకు ముఖ్యంగా 4 సందేశాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో మొదటి సందేశంలో మనం విన్నది, మొదటి అధ్యాయంలో ఉన్న సందేశం, దేవుడి పనిని ఆపి మన సొంత పనులు చేసుకుంటే దేవుడు ముక్కుసూటిగా ఉంటున్న కష్టం. సమయం ఇంకా రాలేదని మీరు వచ్చినారు. మీ పనులు చేసుకోవడానికి సమయం ఉన్నా అది దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తే, హెచ్చరింపబడిన జనులు హెచ్చరింపబడి కళ్ళు తెరిచి పని ప్రారంభించారు. మందిర నిర్మాణం. ఇక 2వ సందేశం గత వారం 2వ అధ్యాయంలో ప్రారంభించాం. ఈ మందిర నిర్మాణం చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మందిర నిర్మాణాన్ని చేపడితే, మొదటిగా బయట ఉన్న వారి ద్వారా సమస్యలు వస్తే మందిరం పని ఆగిపోయింది. మళ్ళీ ప్రారంభించిన తర్వాత సాతాను ఎలా ప్రవేశించాడని చెప్పారు గత వారం. ఇప్పుడు లోనున్న వారి ద్వారా బలహీనపరిచే ప్రయత్నం చేశారు. అందుకే చెప్పాడు, జెరుబ్బాబెలు ఆయన గవర్నర్, యెహోషువ ఆయన ప్రధాన యాజకుడు, మిగిలిన జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిన వారు వృద్ధులుగా మీ మధ్య ఉండి మన బలహీనపరుస్తున్నారు. మీరు పడుతున్న మందిరము అంత గొప్పగా లేదని ఏడుస్తున్నారు. మీ మధ్య అందువల్ల మీరు బలహీనపడిపోతున్నారు. మీరు బలహీనపడకండి, దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సొలొమోను కట్టిన మందిరానికి ఉన్న వైభవం కంటే ఈ మందిరపు వైభవం మరింత గొప్పగా ఉంటుంది. మీరు కొనసాగించండి దేవుడు. నిన్న
నిన్నటి వారం నేను చెప్పినది, మనం ఏ పనైనా దేవుని పని చేపడితే ప్రారంభంలో చిన్నగా కనపడుతుంది. ఆ చిన్న దశలో అందరూ మాట్లాడతారు, కానీ ఆ టైంలో నేను నిలబడితే దేవుడు దాని రిజల్ట్ ఏంటో చూపిస్తాడు. పని జరిగించు జ్ఞాపకండి అని చెప్పాడు. అది ఆనాటి ప్రజలకు మాత్రమే కాదని ఈరోజు మనందరి జీవితాల్లో జరుగుతున్నదే అదే గ్రంథంలో చెప్పబడుతున్నదని మనందరం కూడా హెచ్చరింపబడి దేవుడి పని ఆపకుండా చూసుకోవాలని మనం నేర్చుకున్నాం. గత వారం అంతకుముందు వారం నేను చెప్పిన మాటలను ప్రీఫర్ చేశాను. ఈరోజు మూడో భాగం కాదు, రెండవ భాగంలోని రెండవ భాగంలోని మొదటి భాగం మాట్లాడుతున్నాం. ఈ రెండవ భాగంలోని మూడవ భాగం, రెండవ భాగంలోని రెండవ భాగం, మన సిరీస్లో మూడవ భాగం లేదా రెండవ సందేశం, రెండవ విషయంలోని రెండవది అదే కదా రెండవ అధ్యాయం మొదటి నుంచి 7వ నెల 1వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును శేషించిన జనులతో కలుగు. పూర్వకాలం ఈ మందిరములకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా, అటు వారికి ఎట్టిగా కనబడుచున్నది, దానికి ఎందులను పోయినది కాదని తోచుచున్నది కదా. ఆయన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకుని ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకుని దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుకుని నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యంలో అధిపతి యెహోవా. దీని కంటిన్యూషన్ మనం 9వ వచనం చదువుతున్నాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలములో సమాధానం మీకు అనుగ్రహించడం ఇదే సైన్యముల అధిపతి యెహోవా. మొదటి నుంచి 2వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనం వరకు మీరు మనసులో పెట్టుకొని 4 కంటిన్యూషన్గా 9 మనసులో పెట్టుకుంటే నిన్నటి వారం సందేశం మీకు అర్థం. ఇది ఈరోజు మన ఫోకస్ అంతా కూడా 5, 6, 7, 8 వచనాలపై మనం ఉండాలి. ఆ తర్వాత 9కి వెళ్దాం. 5, 6, 7, 8 నుంచి 9కి వెళ్దాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి ఈరోజు భారతంలో ప్రవేశిస్తున్నారు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నాకు ఈ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. భయపడే వారితో చెబుతున్న మాట భయపడకూడదు. ఇది కూడా నేను ప్రారంభం తెలియజేశాను. ముఖ్యంగా 6, 7, 8 ఈరోజు మెయిన్ ఫోకస్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, ఈ 3 మాట్లాడుకొని 9వ వచనం చెప్పారు. మరి సైన్యుల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా 6వ వచనం, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశము భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేస్తున్నాను. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేవడము, నేను ఈ మందిరమును మహిమతో నింపుతున్నాను. ఇదే సైన్యముల అధిపతి యెహోవా. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యముల అధిపతి యెహోవా. ఈ 3 వచనాల్లోని భావం ఏంటి? ఇది ఈరోజు నేర్చుకున్నాం. 6వ వచనం, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేస్తాను. ఇంకొక మారు, ఇంకొక మారు అంటే అంతకుముందు ఎక్కువ జరిగింది. అంటే ఇంకొక మారు అంటే అంతకుముందు ఎక్కువ జరిగింది. సీనాయి పర్వతం దగ్గర అప్పుడు భూమి కంపించింది. ఇశ్రాయేలు ప్రయాణం చేసింది. సీనాయి పర్వతం
హెబ్రీ పత్రిక 12 నిర్గమకాండం నిర్గమకాండం 19 నిర్గమకాండము 19 మీరు తర్వాత ఆ 19వ అధ్యాయం మొత్తం చదువుకోండి. 18 వచ్చిన యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను అనే పదం నిర్వహించారు. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. కంపన, పర్వత కంపం. ఆయన పర్వతం ఎప్పుడు కంపిస్తుంది? దాని కింద భూమి కంపించినప్పుడు పర్వతం కంపిస్తుంది. పర్వతం కింద భూమి కదిలినప్పుడు పర్వతం కదులుతుంది. నేపాల్లో భూకంపం వచ్చింది. ఇల్లు కదిలాయా లేదా? ఇల్లు కదిలాయంటే ఏం కదిలినట్టు? దాని కింద భూమి కదిలింది. ఈ విషయాన్ని హెబ్రీ పత్రికలో గుర్తు చేస్తున్నాడు. 12వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను ఇప్పుడైతే అని అది కింద రాయబడింది. ఇది 19వ వచనం చూద్దాం. బూర ధ్వనికి మాటల ధ్వనికి వచ్చి ఉన్నది. ఒక జంతువైనను ఆ కొండను తాకి ఎడల రాళ్లతో పుట్టబడవాలని ఆజ్ఞాపించిన మాటలు అవి కాలలేక ఆ ధ్వని విని ఏ మాట తమకు చెప్పవాలని బతిమాలు పోయినాను. ఆ దర్శనం ఎంతో భయంకరం. 19 చూసిన ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసింది. ఎప్పుడు నిర్గమకాండంలో అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసింది. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తుందని మాట ఇచ్చి ఉన్నట్లు ఇది ఎక్కడ చదివారు? అదే గ్రంథంలో చదివారు. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అన్నమాట ఇప్పుడే అగ్ని గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసింది. ఆ వచనం హెబ్రీ పత్రికలో ప్రస్తావించబడుతూ గుర్తు చేయబడుతుంది. హెబ్రీ పత్రిక అదే గ్రంథం 2:6లో ఇంకా కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును అంటే సర్వ సృష్టిని ఓవరాల్ ఆకాశము, భూమి, సముద్రము, నేల అంటే మొత్తం విధంగా ఒకరిని చెప్తే సర్వ సృష్టిని కంపింపజేస్తానన్నాడు. యేసు 2వ రాకడ ఎలా ఉంటుందో తెలుసు మనందరికీ. ఆ రాకడ ఎలా ఉంటుందంట? ఆకాశం అందరి శక్తులు కదిలింపబడు, నక్షత్రములు రాలు. అది ఇవన్నీ 2వ రాకడలో జరగబోతుంది. ఇదంతా సెకండ్ కమింగ్. అంటే మనం మాట్లాడుకుంటున్నాం కనుక రెఫరెన్స్ కూడా చూద్దాం. మత్తయి సువార్త 24:29 వచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 వచ్చిన. ఆ దినం శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు రాము, ఆకాశం అందరి శక్తులు కదిలింపబడు. ఇదంతా జరగబోయేది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్న ఈ కంపన, ఆకాశ కంపం, సముద్ర కంపం, నేల కంపం, ఇవన్నీ కూడా ఇప్పుడు హెబ్రీ పత్రికలో చెబుతున్నట్టుగా భవిష్యత్తును 2వ రాకడను సూచించే మాటైనా ఇది ఈ వచనంలో 2వ రాకడకు సంబంధించిన ఇంటర్నల్ భావన ఇందులో మరొక అర్థం కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఇందులో బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాలు ఎలా ఉంటాయంటే 2 భావాలు కలిగి ఒక వచనం. ఉదాహరణకు 22వ కీర్తన 1వ వచనం చదవగలరు. 22వ కీర్తన 1వ వచనం చదవగలరు. నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి. చాలు.
నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఈ మాట ఎవరిది? ప్రతి సంవత్సరం మీరు ఎక్కడ వింటారు? ఇది గుడ్ ఫ్రైడే రోజున వింటారు. 7 మాటల్లో ఒక మాట. ఎవరన్నారు ఈ మాట? యేసు. ఈ కీర్తన రాసిన దావీదు. ఈ మాట మీకు క్రీస్తుది అని అంటే దావీదు ఎందుకు కాదు అని అడుగుతాను. విషయం ఏంటంటే ఆయన కీర్తన రాసే సమయానికి అది ఆయన కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ కీర్తన రాసేటప్పటికీ ఆయన పరిస్థితి కాదు. శత్రువుల వేట నిర్హేతుకముగా ఆయన శత్రువులై ఆయన వెంటాడుతున్న వారు చాలా ఉన్నారు. ఆయన వేటాడుతున్న వాడు చాలా ఉన్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఒంటరి వాడు. దేవుడు నన్ను విడిచేశాడేమో అన్న పరిస్థితులు. నా దేవా నీవు నా నేల చేయగలిసి అని 22వ కీర్తన మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట ఆ సమయానికి దావీదు గారికి వర్తిస్తుంది, ఫ్యూచర్కి యేసుప్రభువుకు వర్తిస్తుంది. అది కేవలం యేసుప్రభువుదే అని కాదు, దావీదు గారికి కూడా వర్తిస్తుంది. అలాగే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక మారు నేను సర్వసృష్టిని నేను పంపిస్తానంటే అది ఫ్యూచర్ 2వ రాకడకు సంబంధించిన అర్థంలో ఉన్న హెబ్రీ పత్రికలో అది ప్రస్తావించబడుతున్న ఆ సందర్భంలో మరొక మీనింగ్ దానికి కూడా ఏంటంటే మందిర నిర్మాణం జరుగుతుందిగా జాగ్రత్తగా పైన వృద్ధులందరూ వీళ్ళు నిరుత్సాహపడుతున్నారుగా మాటలతో ఈ మందిరం సరిగలేదు, ఏం బాగలేదని చెప్తున్నారుగా. లాస్ట్ వీక్ విన్న వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిస్తున్న హామీ ఏంటంటే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే భయపడకండి, ఈసారి ఈ మందిరం కోసం కట్టబడుతున్న ఈ మందిరం కోసం సర్వ సృష్టిని కంపింపజేస్తారు. సర్వ సృష్టిని కంపింపజేస్తారంటే నిజంగా సర్వ సృష్టి అన్న. ఇంకొక మీనింగ్ చెప్తున్నాను. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12లో చెప్పబడిన 2వ రాకడకు సంబంధించింది పక్కన పెట్టేయండి. ఇక్కడ ఉన్న మరొక మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే సర్వ సృష్టిని కంపింపజేస్తానో ఇప్పుడు ఈ మందిరంలోకి ఎవరు వస్తారంటే 7వ వచనం ఎవరు వస్తారు? నేను అన్యజనులందరినీ కదిలింపగా. ఎవరు కదిలిస్తారట? అన్యజనులను కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు దేవుడును నేను ఈ మందిరము మహిమతో నింపు. ఇక 2వ మీనింగ్ బయటపడుతుంది. కంపం అనగానే అది 2వ రాకడకు సంబంధించి మాత్రమే కాకుండా ఈసారి నేను తీసుకోబోయే యాక్షన్ ఎంత ఉంటుందంటే అసలు మొత్తం సర్వ సృష్టిని కంపింపజేస్తారంటే అక్కడికి నిజంగా ఆకాశము, నిజంగా సముద్రము, నిజంగా లిటరల్ గా నేల అని కాదు. మన పెళ్ళికి వెళ్ళాలంటే నేను ఆకాశం అంత పందిరేసారంటే అన్నాను. నేను మొత్తం ఊహించుకోవు. ఆకాశం అనేది నిజంగా ఆకాశం అని నా ఉద్దేశం అంటే చెప్పండి. ఆకాశం అంత పందిరి అంటే అర్థమైంది ఒక ఆయన అండర్ వరల్డ్ డామ్ ఉన్నాడు. ఆయన పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తే చిన్నోడు దొరికిన ఆ చిన్నోడిని పెద్ద పెద్ద అక్షరాలతో వ్యూపేపర్లో ప్రకటిస్తే ప్రతిపక్షాలు ఉన్నారు కొండను త్రవ్వి ఎలుకలు పట్టుకున్నారు. అంటే నిజంగా వీళ్ళు కొండను తవ్వారా, నిజంగా ఎలుకలు పట్టుకున్నారు? అంటే ఏదో పెద్ద ఘనకార్యం చేయడానికి పోయి వీళ్ళు దొరికిన ఆ దోషి ఎంతటి వాటికి ఇలాంటి పదజాలాలు మనం బదులు ఉపయోగిస్తాం. ఇంకా 600 అయినా 106 రేపు ఖచ్చితంగా నేను మీటింగ్ 600 కాదు 106 కాదు, నేను రాకున్నా కాదు, నేను వచ్చినా కాదు. అంతేనా? ఈ రోజు కళ్ళ ముందు కట్టబడుతున్న మందిరము ప్రతి ఒక్కరికి కట్టే చిన్నదిగా కనపడుతుంది. కానీ ఈసారి నేను మొత్తం సర్వసృష్టిని కంపింపజేస్తే అన్యజనులు కూడా లోనికి వచ్చేస్తాను. సర్వసృష్టిని కట్టబడి చేస్తున్నాను. ఇక్కడ ఆకాశం, భూమి, నేల, సముద్రం అనగానే మొత్తం యూనివర్స్ అంతా ఆయన భావనతో కాకుండా ఆయన ఉద్దేశం
ప్రజలందరినీ మందిరంలోనికి నడిపిస్తారు. ఏ మందిరంలోనికి? ఇక్కడున్న వృద్ధులు మొదటి మందిరాన్ని చూసిన వారు కట్టబడుతున్న ఈ రెండవ మందిరాన్ని చూస్తూ అసలు ఇది చాలా చిన్నదని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. అది ఒక కంపం, అదొక ప్రకంపం. నిజంగా ఈరోజు ఆయన వాక్యం చెప్పాడు, ఏదో సునామీ సృష్టించేశాడు. ఏం మాటలండి అంటే నిజంగా సునామీ కానీ నా సునామీ ఆయన మాటలు, ఆయన దాటి, ఆయన వాగ్దాటి వచ్చిన వేల మంది నాకు నిలబెట్టాడంటే ఈ వర్షం అండి. ఈరోజు సునామీ నిజంగా సునామీ ఏంటండి బాబు, భూకంపం అండి. ఈరోజు గ్రౌండ్లో మాత్రం ఈరోజు భూకంపం అంటే నిజంగా భూకంపం స్టేజ్ దిగిపోయింది కదా. నేను మందిరాన్ని నా మహిమతో నింపడానికి ఒక ప్రకంపమే సృష్టించాలనుకుంటున్నాను. అదే ఆయన ఉద్దేశం. ఆ ప్రకంపం జరిగితే ఏం జరగబోతుంది? దానివల్ల ఏం జరగబోతుంది? ఇంతవరకు యెరూషలేము మందిరంలో కేవలం ఇశ్రాయేలు మాత్రమే కనబడ్డారు. కానీ ఈ కట్టబడుతున్న మందిరంలోని ఎవరు రాబోతున్నారు? సరే, అన్యజనులు కూడా రాబోతున్నారు. వారి ఇష్ట వస్తువులు అక్కడ చెప్పాడు అన్నమాట. వారి ఇష్ట వస్తువులు తేబడతాయి. అన్యజనుల ఇష్ట వస్తువులు తేబడతాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఇంతకు ఎన్నో మందిరం ఇది చెప్పండి, గుర్తుండదు. రెండవ మందిరం. మొదటి మందిరం ఏంటి? సొలొమోను గారు కట్టించిన మందిరం. ఏమైపోయింది? అది కుళ్ళిపోయింది. ఇప్పుడు కట్టబడుతున్నది రెండవ మందిరం. ఎవరి అధ్యక్షతన? జెరుబ్బాబెలు అధిపతి. ఎవరు ప్రధాన యాజకుడు? యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. వీళ్ళందరూ పనివారు. ప్రవక్తలు ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? హగ్గై గారు, జకర్యా గారు. బబులోను చెరలో నుంచి వచ్చిన మొదటి బృందం వీళ్ళు. అంత చెప్పారు పెద్దవాళ్ళు. కానీ ఈ మందిరానికి చాలా గొప్ప భవిష్యత్తు. అన్యజనులు వారి ఇష్ట వస్తువులు తేబడతాయి. అన్యజనుల ఇష్ట వస్తువులు తేబడతాయి. అన్యజనుల ఇష్ట వస్తువులు. ఇప్పటికే ఒక సూచన మీకు తెలియాలి. రాత్రి చెప్పారు. రాజైన దర్యావేషు ఏమో చెప్పాడు? కొంచెం ముందు రండి. రాజైన దర్యావేషు ఏమో చెప్పాడు? రాత్రి శత్రువులు లెటర్ రాస్తే, ఉత్తరం రాస్తే ఆ శత్రువులకు ఆయన రిప్లై ఇస్తూ ఆ కట్టబడుతున్న మందిరానికి అవసరమైన అవసరాలన్నీ కూడా మీరే ఇవ్వాలి. ఎవరు అంటారు? అన్యజనులు. అలాంటి ఒకసారి నాకు తీసుకున్నాను. ఓపెన్ బుక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దర్యావేషు లెటర్ కదా అది. కావున రాజైన దర్యావేషు ఇలావసలు ఇచ్చాను. నది అవతల అధికారి అయిన తత్తెనయని నీవును, ఇక్కడ పనిచను షటర్నోజ్నై అని నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపస్యకాయులను యూదుల జోలికి పోక. యూదులు కానివారైన మీరు అంటే అన్యజనులు. యూదులు కానివారైన మీరు అంటే అన్యజనులు యూదుల జోలికి పోక దేవుని మందిరము పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరము దాని స్థలమును కట్టింపనియండి. ఇదే కాకుండా ఇంకేం చేయమన్నాడు? మరి దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి. ఎవరు రాజు? దర్యావేషు. యూదుడా? అన్యజనుడా? అన్యుడైన రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్ను, అక్కడ నుంచి నాకు రావాల్సిన ట్యాక్స్, ఆ పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తం తడుగు ఏమాత్రము చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని మీరియాలి. అన్యజనులు మందిరానికి అవసరమైనవి ఇవ్వాలి. ఇంకేమి ఇవ్వాలి?
మరియు ఆకాశమందరి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడలే గాని, గొర్రె పొట్టేలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనెయే గాని, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందరి దేవునికి సువాసనైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయి నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావలసినదంతా, యూదులకు కావలసినదంతా అన్యులైన వీరివ్వాలి. ఆల్రెడీ ప్రథమం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దర్యావేషం లెటర్తోనే ప్రథమ పనులు స్టార్ట్ అయిపోయాయి. అది వంటరా కాదు చెప్పాడు. ఒక భూ పరిపాలన చేస్తున్న దర్యావేషం, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దర్యావేషం దేవుని మందిరాన్ని కట్టడానికి అన్యుడైన వాడు వస్తువులని తాను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంటే అప్పటికే యూదులకు అర్థం కావాలి ఏమని, దేవుని యాక్షన్ స్టార్ట్ అయింది. మొదటి మందిరము దేవుడంటే తెలిసిన సొలొమోను కట్టించాడు, వైభవంగానే కట్టించాడు. కానీ రెండవ మందిరానికి డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్ ఇస్ నాట్ ఎ డొనేషన్. చదివి డొనేషన్ కాదా ఇది, కాంట్రిబ్యూషన్ కాదా ఇది? ఒక అన్యుడు డొనేట్ చేస్తున్నాడు దేవుని మందిరాన్ని. ఎవరికి ఇవ్వమంటున్నాడు? ఆ నది అవతల ఉన్న యూఫ్రటీస్ నది అవతల ఉన్న మీరు నా ట్యాక్స్ పంపించే దానిలో సగం ఒకటి డైవర్ట్ చేయండి. ఇది మాత్రమే కాదు, భవిష్యత్తులో అన్యజనుల వలన అనేకమైన వస్తువులు ఇందులోకి తీసుకుంటారు. ఈ మందిర నిర్మాణం పూర్తవడానికి అన్యజనుల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళ నేను కదిలిస్తారంటున్నాడు దేవుడు. ఇది రెండవ మందిరం. అదే రెండు అద్భుతమైన మాటలు ఉంటారు. ఈరోజు అలర్ట్ ఉండాలి. అదే గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరము మహిమతో నింపు, నీదే సైన్యముల అధిపతి యెహోవా. వెండి నాది, బంగారు నాది, నీదే సైన్యముల అధిపతి యెహోవా. మందిరానికి అవసరమైన ఉప్పుతో సహా స్టార్ట్ చేశాడు. అన్ని కాదు, అవన్నీ 9వ వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యొక్క యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలము ఆ స్థలం మందిరమనే ఆ స్థలమందు నేను సమాధానం మీరు అనుగ్రహించేదాన్ని. ఇదే సైన్యముల అధిపతి యొక్క యెహోవా. ఒక రకం చూస్తే అసలు మొదటి మందిరం ఏమాత్రం పనికిరాదు, కడవరి మందిరం ముందు అన్న మాట దేవుడి నోట వస్తుందో చూడండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే అబ్బురపడిపోయే విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను చదివిన 6, 7, 8, 9 వచనాలలో దేవుడు రెండవ మందిరం గురించే కాదు, మూడవ మందిరం గురించి కూడా మాట్లాడేశాడు. అదే వస్తుంది. ఇప్పుడు రెండవ మందిరం గురించి మాట్లాడేది. ఇప్పటివరకు రెండవ మందిరం గురించి మాట్లాడుతున్నారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న మందిరం ఎన్నవది? జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న మందిరం రెండవది. సొలొమోను వారు కట్టించిన మందిరం మొదటిది, ఇది రెండవది. కానీ కడవరి మందిరం ఒకటి ఉంది. ప్రస్తావన రెండవ మందిరం అయినా దేవుడు తన మనసులో మూడో మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మూడో మందిరం మొదటి 2 మందిరాల కంటే గొప్ప. వాక్యం మీద జాగ్రత్తగా చదవాలి. హగ్గై గ్రంథం నేను చెప్పిన తర్వాత మీరు చదవండి, అర్థం కనపడుతుంది. డ్యాన్స్ చెప్పకముందు 100 సార్లు చదవండి, అర్థం కాకుండా కనపడుతుంది. అది డ్యాన్స్ 100 సార్లు చదివండి. హగ్గై గ్రంథంలో 2 మందిరాల ప్రస్తావన అనుకుంటాం. చాలా చాలా జాగ్రత్తగా మనం చదవాలి.
కానీ ఇక్కడ మూడో మందిరం అదే కడవరి మందిరం. హగ్గయిలో చూడ్డానికి రెండవ మందిరమే కడవరి మందిరంగా కనపడుతున్న దేవుని మనసులో అసలు మందిరం అది యెరూషలేములో భవిష్యత్తులో స్థాపించబడబోతున్న మందిరం. అది సొలొమోను కట్టలేదు, అది జెరుబ్బాబెలు కట్టలేదు. ఎందుకంటే ఈరోజు మీరు కడుతున్న ఈ మందిరం ఏదైతే ఈరోజు మీరు కడుతున్నారు కదా, కడుతున్న మందిరం క్రీస్తు శకం 70 కూలిపోయింది. మళ్ళీ దాడి జరిగింది దాని మీద. సొలొమోను కట్టిన మందిరంపై బబులోనీయులు దాడి చేసినట్టుగా యెరూషలేములో జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న మందిరం ఏదైతే ఉన్నదో రాతి మీద రాతి నిలబడకుండా ఒకసారి కూలిపోతుంది. ఈ మత్తయి సువార్త 24 మొదటి వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఈ రోజు కట్టబడుతున్న జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న దేవాలయం మందిరం యేసు వచ్చేసాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులు ఎంత గొప్పగా కట్టారో చూడు ప్రభు ఈ దేవాలయం జెరుబ్బాబెలు నాయకత్వంలో అని చూపించవచ్చు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ బాగుందని మీరు చూస్తున్నారు కదా. మీరు ప్రజెంట్ చూస్తున్నారు, నేను ఫ్యూచర్ చూస్తున్నాను. పాస్ట్ లో భలే కట్టారని ప్రజెంట్ లో ఉన్నదాన్ని చూసి మీరు చెప్తున్నారు. గతంలో గొప్పగా కట్టబడిందని వర్తమానాన్ని చూసి మీరు చెప్తున్నారు. కానీ ఈ దేవాలయం భవిష్యత్తు కనపడబోతున్నది ఏంటంటే రాతి మీద రాయి ఒకటైనా లేకుండా ఏం చేయబడుతుందట? పడద్రోయబడుతుంది. పడద్రోయబడుతుంది. రెండవ మందిరం కూడా పడద్రోయబడుతుంది అన్నాడు యేసు. ఆ రెండవ మందిరం గురించి హగ్గయి మాట్లాడుతున్నాడు. ఎందుకు పడద్రోయబడుతుంది? వాళ్ళు తప్పు చేశారు. యెరూషలేము నివాసం చేసిన తప్పేంటో లూకా సువార్త 19. లూకా సువార్త 19. లూకా సువార్త 19 41 నుంచి నేను చదువుతున్నాను. 41 నుంచి. ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేము విషయమై ఏడ్చి, నీవును ఈ దినమంతైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేనే కనుక, యేసు ప్రభువును ఎరుగకుంటేనే కనుక నీ శత్రువులు చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకాల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినంలో వచ్చిందని చెప్పాను. మందిరము పడద్రోయబడడం. ఏ మందిరం అది? ఈ రోజు హగ్గయి గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్న రెండవ మందిరం భవిష్యత్తు యేసు చెప్పేస్తారు. హగ్గయి గ్రంథంలో గొప్పనే కట్టబడతాం, కానీ గొప్పగా కట్టబడుతున్న జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న మందిరం యొక్క భవిష్యత్ యేసు చెప్పాడు. కానీ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడుతున్న ఒక సెన్సేషనల్ వచనం అన్నమాట కనపడుతుంది. ఏంటది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించింది. నిజంగా రెండవ మందిరమేనా కడవరి మందిరం అంటే? ఒకవేళ రెండవ మందిరమే అనుకుంటే కడవరి మందిరం దాని భవిష్యత్తు తీసుకుని చెప్పాడుగా, రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుంది. పడద్రోయబడబోయే ఈ రెండవ మందిరం గురించి దేవుడు నిజంగా ఎంత గొప్ప చెబుతాడు. అక్కడికి వెళ్ళి ఎల్లకాలం ఈ మందిరం ఉండబోతుంది. జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న యెజ్జా గారి కాలం, హగ్గయి గారి కాలం, జకర్యా గారి కాలంలో కళ్ళ ముందు అక్షరానుసారంగా కట్టబడుతున్న ఆ మందిరం అక్కడికి ఏదో ఎప్పటికీ ఉండబోయే అంత గొప్పగా చెబుతున్నాడేంటి?
కానీ యేసు ఏం చెప్పాడు? వెళ్ళిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తున్నాడు ఆయన విషయాలు. అలాంటప్పుడు ఇంత గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉందా? ఒకవేళ రెండవ మందిరం గురించి మాట్లాడితే నేను అంటున్నాను, పైకి రెండవ మందిరం అని అనుకుంటున్నా, ఇక్కడ మూడో మందిరం ఉంది. నేను చెప్పాలంటే ఈ మూడో మందిరం గురించి మిగిలిన ప్రవక్తలు మాట్లాడేశారు. యెషయా గారి గ్రంథంలో ఒకసారి ఆయన ఏమన్నా మూడో మందిరం గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఈరోజు మీరు వాక్యపడంలో చదివినది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం వాక్యపడంలో చదివిన భాగం 2వ వచనం చూద్దాం. ముందుగా 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాడు. అంత్య దినాలలో ఈ మందిరం ఎత్తుగా ఎత్తబడితే ఏం చెప్తున్నప్పుడు ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. దేనిలోనికి? దేనిలోనికి? మందిరంలోనికి వచ్చారు. అంత్య దినాలలో ఎత్తులో కట్టబడబోతున్నా, ఎత్తబడబోతున్నా ఒక మందిరం ఉంది. ఆ మందిరంలోనికి ప్రవాహం వచ్చినట్లుగా అన్యజనులు వస్తారు. అన్యజనులు వస్తారు. 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. యెహోవా వాక్కు బయలువెళ్ళును యెరూషలేము నుండి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. బోధన వినడానికి జనులు గుంపులు గుంపులుగా వస్తారట మందిరంలోకి. ఏదో మీకు మైండ్ వస్తూ ఉండాలి, పదాలన్నీ వింటుంటే ఏదో జనులు గుంపులు గుంపులుగా వచ్చి బోధన వినడానికి రావడం, ఇదంతా మీకు ఏదో తిరగాలని మనం చెబుతున్నాం బైబిల్. ఇంకా మనం ఆయన త్రోవలో నడుతామని చెప్పుకుందరు. 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి ఎవరు పోయినా జరుపుతారేమో కదా, యెహోషువ కదా, ఏమో చూద్దాం. నేనేం చెప్పాలి? ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును. మధ్యవర్తిగా రాబోతున్న ఆయన దేవుడు ఒకడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరు? క్రీస్తు యేసు. అంటే భవిష్యత్తులో 3వ మందిరం రాబోతుంది. ఆ మందిర నిర్మాణం చేపట్టేదే సొలొమోను గారు, జెరుబ్బాబెలు గారు. యేసుక్రీస్తు వారు కట్టబోతున్న మందిరం అది 3వ మందిరం. అదే కడవరి మందిరం. ఆ కడవరి మందిరంలోనికి అన్యజనులు కూడా ప్రవాహంతో వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ మందిరంలోనికి వచ్చేస్తారో అన్యజనులు ఎప్పుడైతే ఆ మందిరంలోనికి వచ్చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? 4వ వచనం, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట్టు మానివేరు. ఎప్పుడైతే ఆయన మందిరంలోకి వస్తారో ఇవన్నీ మానేస్తారు. అన్యజనులుగా ఉన్నవారు ఎప్పుడైతే ఈ మందిరంలోకి వస్తారో వాళ్ళు ఇవన్నీ మానేస్తారు. ఏం మానేస్తారు? యుద్ధాలు వద్దండి, హింస వద్దండి, రక్తదానం వద్దండి, కత్తులు పడేయండి. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడతాడు కదా. ఇవి సూత్రాలన్నీ మారిపోతాయి ఎప్పుడు ఈ మందిరంలోకి వస్తారు. ఇంకొక వచనం మీకా గ్రంథం, ఆయన ఒక ప్రవక్త. యెషయా ఇప్పుడు క్లోజ్ చేయకండి. మీకా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి 3 వచనములు చదువుకుందాం. మీరే చదువుతుండగా ఇది ఎక్కడ చదివానే అని మీకు అనిపిస్తుంది. చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం,
అన్యజనులలో యెహోవా మందిర పర్వతంలో శిఖరంలో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ఎప్పుడు చదివేమైందాక ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోకి వస్తుంది కూడా చదివినట్టుంది. రైట్. ఇంకా కాబట్టి ఆ కాలం అన్య జనులు అనేకులు వచ్చి సియోనులోని ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును ఆమె చదివినట్టుందా లేదా? రైట్. ఇంకా యాకోబు దేవుని మందిరంలోకి యెహోవా పర్వతంలోకి మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుచుకుని మనం చెప్పుకోదురు. ఆయన మధ్యవర్తి అనేక జనులకు న్యాయం తీర్చును, దూరంలో నివసించు బలముగా అన్యజనులకు దిక్కు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మర్చిపోతులుగాను సాగుకుంటున్నారు. జనం మీదికి జనము ఖడ్గం ఎత్తపై ఉంటూ యుద్ధము చేయ నేర్చుకున్న జనులు ఇక మానివేతుడు. అక్కడ యెషయా గారు చెప్పారు, ఇక్కడ మీకా గారు చెబుతున్నారు. వీళ్ళిద్దరు చెబుతున్న ఒకే ఒక విషయం, భవిష్యత్తులో రాబోతున్న మందిరం గురించి. ఆ మందిరం అంట పర్వతాల పైన కనపడుతున్నాడు, ఎత్తులో కనపడుతుంది. ఆ మందిరం ఎత్తులో కడవరి మందిరం. అది కేవలము యూదులు మాత్రమే అందులో ఉండదు, కేవలం ఇశ్రాయేలు మాత్రమే ఉండదు, అది అన్ని జనులకు కూడా స్థావరం. అది ఎవరి చేత సాధ్యమవుతుందో? రాబోతున్న మెస్సియా. ఆ మందిరాన్ని ఆయన మాత్రమే కట్టగలరు, ఆయన మాత్రమే కట్టగలరు. ఆ మందిరాన్ని కట్టడానికి మందిర నిర్మాణం కోసం పరలోకము నుండి భూమికేతించిన మందిర నిర్మాణకుడే చేశారు. బబులోను నుంచి జెరుబ్బాబెలు వచ్చాడు మందిరాన్ని నిర్మించడానికి, అది రెండవ మందిరం. పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు యేసు ప్రభువు, అది మూడవ మందిరం. రెండవ మందిరమైన పడగొట్టబడుతుంది కానీ యేసు ప్రభు చేత ప్రారంభమైన మందిర నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పడగొట్టడానికి ప్రపంచంలో సత్తా ఉన్న శక్తివంతుడు సమర్థుడు ఎవరు? సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టగలడు. జెరుబ్బాబెలు చేత కట్టబడుతున్న మందిరాన్ని రోమీయులు పడగొడతారు. యేసు చెప్పాడు, ఎస్, రెండవ మందిరమైనా పడగొట్టబడుతుంది. కానీ భవిష్యత్తులో, ఇప్పటికి భవిష్యత్తు, హగ్గై గ్రంథానికి భవిష్యత్తు, యెషయా గ్రంథానికి భవిష్యత్తు, మీకా కాలానికి భవిష్యత్తు, అది యెరూషలేములో ప్రారంభమవుతుంది. రెండవ మందిరంలో యేసు ఉన్నాడు. ఆ రెండవ మందిరంలోనే క్రయ విక్రయములు చేసే వారిని కొరడా తీసుకుని ఉండిందంటే. కానీ ఆ రెండవ మందిరాన్ని, దేవాలయాన్ని శిష్యులు చూపించడానికి వస్తే లైట్ తీసుకోమని చెప్పాడు. రెండవ మందిరాన్ని పట్టించుకోవట్లేదు అసలు. ఈ దేవాలయం దాని కట్టడాలు చూడు ప్రభువా అని అడిగితే కూర్చోనా, రెండవ మందిరం గురించి గొప్పగా చెబితే శిష్యులు అలా పక్కన పెట్టేస్తున్నట్టు వేసుకోవాలి. సీరియస్ తీసుకున్నా, లైట్ తీసుకున్నాడు, పక్కన పెట్టేసాడు. ఎందుకు? ఆయన తెలుసు ఆల్రెడీ ఒక మందిర నిర్మాణం ఆయన చేత ప్రారంభమైంది, ఆయన చేత ప్రారంభమైంది. అందులోకి ఎవరు చేస్తారని చెప్పాడు ప్రవక్త? అన్యజనులు కూడా వస్తారు. ఈ కడవరి మందిరానికి మరొక పేరు, అదే దేవుని ఇల్లు. చెప్పండి, కడవరి మందిరానికి ఉన్న మరొక పేరే దేవుని ఇల్లు. ఎఫెసీయులకు రాసిన రెండవ ఎఫెసీయులు అంటే తెలుసు కదా, అన్ని జనులు అర్థమీలోకి వరకు పౌలు గారి చేత లోపలికి రావడం. 11వ వచనం నుంచి అది చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుతున్నాం ఎఫెసీ పత్రిక 2:11 నుండి నేను చదువుతున్నాను, అందరికీ ఏంటి చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, ఎఫెసీలారా మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరము చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత, సున్నతి గలవారు అనబడిన వారి చేత అంటే యూదుల చేత
సున్నతి లేని వారమైన మీరు అంటే అన్యజనులైన మీరు ఆ కాలమందు ఏ కాలమందు ఏ కాలమందు యేసు ప్రభు రాకముందు యేసు ప్రభు చెల్లిపేట రాయబడిన పద్ధతి ఆయన రాకముందు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గతం ఆయన ముందు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును పుట్టిన ద్వేషమునగా విద్రూపకమైన ఆత్మ గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇచ్చు సందేశించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగ చేసిన వరకు ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. 17 మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారిని సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీద పరజనులను ప్రదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటిలోకి వచ్చారు. మీరు ఇప్పుడు నిజంలారా మీ పాత జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడుగుకొని బాప్తిస్మం తీసుకొని ఈరోజు మీరు దేవుని ఇంటిలోకి వచ్చారు. అన్యజనులారా మీరు దేవుని ఇంటిలోకి వచ్చారు. దేవుని ఇల్లే దేవుని మందిరం. ఎఫెసీయులు దేవుని మందిరంలోకి వచ్చేసారు. ఇది వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరే కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. మీరా మీరు మనం కట్టబడడం ఏంటి అంటే ఈ మందిరంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకుని లోనికి వస్తారో ఆ మందిరంలో వారు ఒక ఇటుకగా మారిపోయారు. ఆ దేవాలయం వచ్చి పడబడతాడు ఎవరు, కానీ యేసు ప్రభు కడుతున్న మందిరం ప్రపంచం 7 వింతలలో ఉన్నాయి నిర్మాణాలు, 7 వండర్స్. ఆ 7 వండర్స్ దేనికి పనికిరాని వండరే. ప్రపంచం ఎరుగని మహానిర్మాణం ఈ కడవరి మందిర నిర్మాణం. ఇది కంటికి కనిపించని నంబర్ 1 వండర్. సేవతో మీరు కట్టబడేది, మీరు కట్టబడ్డారు. ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములోనే ప్రారంభమైంది. దీని గ్రౌండ్ వర్క్ అంతా యేసు ప్రభు చేశారు. పేతురు గారికి తాళాలు ఇచ్చారు. నువ్వు ఓపెన్ చేయిస్తాడు. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు లేచి యెరూషలేములో నిలబడి వాక్యం చెప్పారు. 3000 ఇటుకలు చేర్చబడ్డాయి మందిరంలో. 3000 ఇటుకలు. ఎవరు చెప్పండి? సజీవమైన రాము. పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. ఈ మందిర నిర్మాణం గురించి పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. ఆయన రాసిన మొదటి పత్రిక, ఆయన రాసిన మొదటి 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువు వద్దకు వచ్చిన వారు. యేసు ప్రభువే ఒక రాయి. యేసు ప్రభువే ఒక రాయి, మూల రాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తల రాయి యేసు ప్రభు. రాయి వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా అంటలేదా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కొత్త నిబంధనలో రాయబడిన ఇది. అప్పటికే రెండవ మందిరం పూర్తయిపోయింది. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ హగ్గై గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్న రెండవ మందిరం అప్పటికే పూర్తయిపోయింది. రెండవ మందిరం పూర్తయిపోయిన తరువాత క్రొత్త నిబంధనలో పేతురు గారు మాట్లాడుతూ మీరే మందిరముగా కట్టబడుచున్నారని రెండవ మందిరం చెప్పాడు. ఇది మూడవ మందిరం. ఇదే కడవరి మందిరం. ఈ కడవరి మందిరములో మనకు తెలిసిన ఇటుకలు కనబడవు బయట. ఈ కడవరి మందిరంలో మనకు తెలిసిన రాళ్ళు కనబడవు. ఈ కడవరి మందిరంలో మనకు ఇసుకలాగిలో తెప్పించే ఇసుక కనబడదు. ఈ కడవరి మందిరంలో అల్ట్రాటెక్ సిమెంట్ అస్సలు కనబడదు. నో కోరమాండల్, నో నాగార్జున, మీకు తెలిసినవన్నీ అవేవి కనబడవు. ఎందుకు అంటే మనమే మనమే రాళ్ళని మందిరంలో భలే ఉంది అన్నమాట. పేతురు గారు చెప్పాడు, భలే చెప్పాడు. 2వ వచనం ఏమంటున్నాడు ఆయన? మీరును అనుబంధాలు చదువుతున్నాను, మీరును సజీవమైన రాళ్ల వలె ఉంది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడే మాత్రం సిగ్గుపడను మాట లేఖనం యందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న నీకు ఆయన అమూల్యమైన మాట, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టు వారు ఏ రాత్రి నిషేధించారు అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయన వాళ్ళకి మనకు కట్టువారు వాక్యమున కవిదేవులే తొట్టిల్చున్నారు, దానికి వారు నియమింపబడితేనే దాని గురించి పేతురు గారు మాకు మందిరం గురించి ఓపెన్ చేసేసారు. ఇది మూడవ మందిరం, కడవరి మందిరం. ఈ మందిరం దేనికంటే గొప్పది? సొలొమోను గారి మందిరం కంటే గొప్పది. ఈ మందిరం దేనికంటే గొప్పది? జెరుబ్బాబెలు కట్టిస్తున్న ఈరోజు అదే గ్రంథంలో దీనికంటే గొప్ప మందిరం. ఎవరు చేస్తారు దీంట్లోకి? అన్యజనులు ప్రవాహం వచ్చింది. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇది సియోనులోనే. సియోన్ అంటే యెరూషలేము. దాని ప్రారంభం యెరూషలేమే, కానీ అది పర్వతం అంత ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎలా అంటారా? యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినాన ప్రారంభమైన యేసుక్రీస్తు మందిరం ఈరోజు ఇండియాలో కూడా ఉంది తెలుసా? చెప్పండి. హైదరాబాద్లో కూడా తెలుసా? వైఎంసీఏలో కూడా ఉంది. ఈ మందిరంలో ఇప్పటికే చాలా మంది రాళ్ళగా ఎంటర్ అయిపోయారు. బ్యాప్టిజం తీసుకున్న ఈ మందిరంలో మీరందరూ రాళ్ళే. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేస్తాను తీరేతాడు. మీరు ఇంకా రాళ్ళగా ఎంటర్ అవ్వలేదు. మీరు ఇంకా మందిరం బయట ఉన్నారు. మందిరంలో ఇంకా మీరు పార్ట్ అవ్వలేదు. బైబిల్లో ఈ మందిరానికి పర్యాయ పదాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఒక పర్యాయ పదం చెప్పారు, దేవుని ఇల్లు, అదొక పర్యాయ పదం. ఇంకొకటి చెప్పాను, అంత బ్రదర్ ఫ్యామిలీ అని చెప్పాను. దేవుని ఫ్యామిలీ అన్న బైబిల్లో ఫ్యామిలీ అని కూడా ఉంది తెలుసా? కుటుంబం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఇదంతా ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ.
పేతురు, నీ బండ మీద నేను నా సంఘమును కట్టుతాను. చూద్దాం వర్షం అంటే తెలియని వాళ్ళ కోసం. మతేసు వార్త 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టున్నాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘంలోకి వచ్చిన తర్వాత పాతాళం ఏం చేస్తుంది? మందిరంలోకి వచ్చిన తర్వాత పాతాళం టచ్ చేయడానికి ఛాన్స్ లేదు. క్రీస్తు మందిరాన్ని పట్టుకునే అంత శక్తి పాతాళానికి లేదు. మందిరం పైకి ఏం చేస్తుంది? మందిరంలో వారసులైన వారిని పట్టుకునే అంత సత్తా పాతాళానికి లేదు. రాజ్యం, సంఘం, మందిరం చేతి సహాయం చేత తీయబడిన ఒక రాయి నెబుకద్నెజరు స్వప్నంలో వచ్చిన ఆ ప్రతిమను విరగొట్టేసిందట, నలుగొట్టేసిందట. ఆ రాయి కాస్త ఏమైపోయింది? సర్వభూతలమంతా మహాపర్వతమైపోయింది. తెలుసు దాని గురించో ఎవరు ఆ రాయి? యేసుప్రభు. ఆయన మందిరం. సంఘానికి శిరస్సు ఎవరు? మందిరానికి పెట్టేవారు యేసుప్రభు. యేసుప్రభు మందిరమే. యేసుప్రభు మందిరమే. ఆయనే శిరస్సు. క్రీస్తు మందిరం, క్రీస్తు సంఘం. రక్తం ఇచ్చుకున్నది ఆయనే. ఆయన రక్తం ఇచ్చి మనం ఒక రాజ్యంగా చేశాడు. ఆయన రక్తంతో ఈ సంఘాన్ని కొన్నాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం? తన సంఘం. తన సంఘం. తన సంఘం. తన అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు సంఘం. మీరు ఏ సంఘానికి వెళ్తారండి? వంశీ గారి సంఘాన్ని అనకండి. వంశీయుడు ఆ సంఘంలో పనివాడు. శిరస్సు ఆయన క్రీస్తు సంఘం. ఈరోజు క్రిస్టియానిటీలో డినామినేషన్స్ వచ్చాయి చూడండి. వ్యక్తులు హీరోలేదు. అందుకే ఆయన స్టార్ట్ చేసిన సంఘానికి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో ఆయనతో ఆ సంఘంలో ఉన్న సభ్యులు ఆ సంఘంలో ఉన్న వారికి వందనాలు చెప్తారు. మీరు క్రిస్టియన్స్ అండి. ఏ క్రిస్టియన్ అంటారు వాళ్ళు? సీరియస్ ఏ క్రిస్టియన్ అంటే మందిరం ఒకటే బాస్. మళ్ళీ ఏ క్రిస్టియన్? ఈరోజు ఎన్నో డినామినేషన్లు వచ్చాయి. పలానా డినామినేషన్ క్రిస్టియన్వా, లేకపోతే ఈ డినామినేషన్ క్రిస్టియన్వా, ఆ డినామినేషన్ క్రిస్టియన్వా? ఏ క్రైస్తవుడు అంటే ఇప్పుడు మ్యాథ్స్ ద పవర్ ఇంట్రెస్టింగ్ అంటే ఈయన ఏ డినామినేషన్ సంబంధించిన వాడైతే మనం వాయువాయి, లేకుంటే వాయువాయి. నీకు నాకు సంబంధం లేదు. అవును కదా? ఈరోజు కళ్ళ ముందు ఎంతో భయంకరమైన బాధకరమైన పరిస్థితులు మన ముందు నడిచిపోయి కుటుంబం ఒక ఫ్యామిలీ, ఒక మందిరం, ప్రభు ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనమంతా ఒక్కటే. ప్రకటన 5వ అధ్యాయం. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ఆయన రక్తం ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి ఇది రాజ్యం. సంఘం. దేవుడు తన స్వార్థం నుంచి ఏం సంపాదించాడన్నాడు అపోస్తలుల కార్యంలో? సంఘం. ప్రకటనలో ఏమంటున్నాడు? రాజ్యం. సంఘమే రాజ్యం, రాజ్యమే సంఘం, రాజ్యం అనే సంఘమే మందిరం.
కట్టబడుచున్న మందిరం. ఈరోజు ఆల్రెడీ మందిర నిర్మాణం జరుగుతుంది. ఏ ఊళ్ళో జరుగుతుంది? ఈ మందిరం చాలా పెద్ద మందిరం, ప్రపంచమంతా జరుగుతుంది ఈ మందిరం. ఈ మందిర నిర్మాణం ప్రపంచం సర్వజనులు రావాలి కదా. సర్వజనులు రావాలంటే శిష్యులారా మీరు సర్వసృష్టికి వెళ్ళండి. సర్వసృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇంకా సమస్త జనులను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులు, సమస్త జనులు, ఓన్లీ యూదులు కాదు, సమస్త జనులు. సమస్త జనులు శిష్యులు అవ్వాలంటే, సమస్త జనులు శిష్యులు అవ్వాలంటే, సమస్త జనులు శిష్యులు అవ్వాలంటే సర్వలోకంలో సువార్త ప్రకటింపబడాలి. ఇప్పుడు సర్వలోకమంతా సువార్త ప్రకటింపబడితేనే సమస్త జనులు మందిరంలోనికి రావాలి. అంటే దేవుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడని చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఈ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఇది 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది మందిర నిర్మాణం. ఎంత పెద్దది కాకపోతే ఇంకా కట్టబడుతుంది చెప్పండి. నెహెమ్యా గారట యెరూషలేము ప్రాకారాన్ని 52 రోజుల్లో కట్టేశాడు నెహెమ్యా గారు. కానీ ఇది 52 రోజుల్లో కట్టేది కాదు. వందలు వేల సంవత్సరాలుగా ఈ మందిరం కట్టబడుతూనే కడవరి మందిరం క్రీస్తు మందిరం, క్రీస్తు సంఘం. ఆయనే శిరస్సు. ఈ సందర్భంలో మాట్లాడుతున్నాను. ఎవరైనా సంఘాలు స్టార్ట్ చేస్తే, ఎవరైనా ఫెలోషిప్స్ స్టార్ట్ చేస్తే దానికి మీరు ఆయన పేరే పెట్టాలి. అది క్రీస్తు సంఘం. అది క్రీస్తు సంఘం. నేను స్టార్ట్ చేశాను కదా నా పేరు పెట్టుకోకూడదు. నేను రక్తం దాచలేదు అన్నాను. నేను శిరస్సుగా, నేనంటే వంశీ గారి సంఘానికి వెళ్తాను. నమస్కారం ఆ మాట అనేది అనకండి. నాన్ను కొడతా కదా కొడుతాను. నువ్వెవరు నో. ఈరోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే కనీసం సంఘాలకు ఏ పేర్లు పెట్టాలో కూడా తెలియకుండా సంఘాలు స్టార్ట్ చేస్తాం. పర్వతాల పేర్లు పెడతారు మందిరానికి, ఇంకా ఊర్ల పేర్లు పెడతారు మందిరానికి, కోనేటి పేర్లు పెడతారు మందిరానికి. మాది బెతెస్దా సంఘం. బెతెస్దా అనేది కోనేరు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేరు కాదు. బయట కోనేరు కాదు. మాది బెత్లెహేం సంఘం. బెత్లెహేం అంటే ఊరి పేరు. మాది యెరూషలేము సంఘం. యెరూషలేములోనే యేసుని చంపింది. ఊర్ల పేర్లు, పర్వతాల పేర్లు, కొండల పేర్లు, ఇంకా కోనేటి పేర్లు ఇవన్నీ పెట్టకూడదు. నీకు నచ్చకున్నా నా ప్రాబ్లమే లేదు. లేకపోతే ఈ సీడీ అందరూ చూస్తారు. ఈ పేర్లు గల మందిరంలో ఉండే వాళ్ళు కూడా చూస్తారు. నన్ను బయట తిట్టుకుంటారని తెలుసు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ థింక్. చెప్పాలి కదా, నేను చచ్చిపోయేలో మీకు చెప్పకుండా చచ్చిపోయాను. ఎందుకు చెప్పలేదా నీకు తెలుసా? ఇంకా గడ్డలు దొరుకుతాను. సంఘాలకు క్రీస్తు సంఘం అన్న పేరు తప్ప ఏ పేరు పెట్టకూడదు. నీకు నచ్చకపోతే నీ ఇష్టం. ఇంగ్లీష్లో దాన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, లేదా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. బైబిల్ అదే ఉంది పేరు. దేవుని సంఘం అని ఉంది. ఇందాక పేరు దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ గాడ్ అని కూడా ఉంది బైబిల్లో. క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకోవచ్చు అని అడుగుతారు. ఇక్కడ క్లారిటీ ఇస్తారు. క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాంపౌండ్ నౌన్ అంటారు. ఐఎమ్ ఇంగ్లీష్ మాస్టర్ కదా, నాకు నౌన్స్ గురించి బాగా సబ్జెక్ట్ తెలుసు. దట్ ఇస్ ఎ కాంపౌండ్ నౌన్. క్రైస్ట్ చర్చ్ ఇస్ ఓకే. జీసస్ క్రైస్ట్ చర్చ్ ఓకే. ఎందుకంటే మొన్న మనోళ్ళు ఎవరు క్రైస్ట్ చర్చ్ వాళ్ళు నిర్వహించుకొని పెడితే క్రైస్ట్ చర్చ్ ఎక్కడ ఉందండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఓకే కదా, వాపస్ గ్రామాలు.
కాంపౌండ్ నౌన్స్ అనేవి ఉంటాయి. కాంపౌండ్ నౌన్స్ అంటే తెలుసా మీకు? వైట్ బోర్డ్ అని ఉంటుంది. కాంపౌండ్ నౌన్స్ అంటే చిన్న మాట చెప్తారు, గ్రామ్ క్లాస్ కాదండి, మీకు తెలియాలి. వైట్ బోర్డ్ అంటారు. ఇంగ్లీష్లో వైట్ అనే పదం ఒక సపరేట్, బోర్డ్ అనే పదం ఒక సపరేట్. ఈ రెండు వేరు పదాలను కలిపితే అది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. అది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. వైట్ సపరేట్ ఒక పదం డిక్షనరీలో, బోర్డు ఒక సపరేట్ పదం. కానీ వైట్ ని బోర్డుని కలిపితే ఒక పదం వచ్చేసింది, కొత్త పదం. ఏ పదం అది? వైట్ బోర్డ్. అదే పదం అది. రెండు పదాలు కలిపితే వచ్చిన ఒక కొత్త పదం, దట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్. అది వైట్ బోర్డ్ అనే ఒక వస్తువు పేరు కనుక, నౌన్ కనుక కాంపౌండ్ నౌన్ అయింది. అంటే కొంతమంది ఇంగ్లీష్ పైన సరైన అవగాహన లేకుండా క్రైస్ట్ చర్చ్ కాదండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కూడా కరెక్టే గ్రామటికల్ గా, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కూడా కరెక్టే. నేను స్టార్ట్ చేసి ఇప్పుడు మనం మీకు అసలు ఇదంతా ఇప్పుడు మనం కూడుకునే సావాసంలో ఏం పేరు అనుకుంటున్నారు? చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రేపు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది కదా బైబిల్లో, మీరు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పెట్టారంటే దానికి పూర్తి పేరే లీగల్ కాదు. నేను క్రీస్తు సంఘం అనట్లా, యేసు క్రీస్తు సంఘం అనుకుంటున్నా. మనసంతా మనసులో నుంచి మీరు ఫీల్ అవ్వాలి. హకీంపేట మీరు వస్తే ఒక బోర్డు కనబడుతుంది బయట. హకీంపేటలో మన బిల్డింగ్ ఏదో బోర్డు అనలే, పైన ఏముంటుందో చెప్పనా? చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది పెట్టారు. సంఘం లేదా మందిరం ఆయనకు బాడీగా వర్ణించబడింది బైబిల్లో, ఆయనకు భార్యగా కూడా వర్ణించబడింది. తెలుసు, భార్యగా సంఘము ఆత్మీయంగా యేసులోకి వర్ణించబడిందా లేదా? భార్య పక్కన ఎవరి పేరు పెట్టాలి? భర్త పేరే పెట్టు, ఊరి పేరు పెట్టాలి. సోనియా తర్వాత ఏమొస్తుందో చెప్పండి, చెప్పండి సార్. గాంధీ ఇటలీ పెట్టుకోండి, గాంధీ ఎందుకు పెడతారు? సోనియా ఇటలీ అని ఊరి పేరు పెట్టాలి. భర్త పేరు రావాలి, సోనియా గాంధీ. భార్య పేరు భర్త పేరు కలిసి. సంఘం భార్య అయితే భర్త పేరు పెట్టు. నేనేమంటున్నాను? నేను ధర్మంగా మాట్లాడుతున్నాను, అన్యాయంగా మాట్లాడుతున్నాను. నేనేమన్నాను? సంఘం అంటే భార్య ఏంటి, భర్త పేరు పెట్టండి అంటే నువ్వు అన్యాయంగా, దుర్మార్గుడు, దుష్టుడు అంటే నేను పుట్టగానే ఎవరికి అన్నీ లేదు. కొన్ని సందర్భాల్లో మనం తప్పు నేర్చేసుకుని ఉంటాము, తర్వాత ఎవరు కరెక్ట్ చేశారు, కరెక్ట్ చేసుకుని వెళ్తాం, తప్పేముంది. ఏమన్నా ఆల్రెడీ నేను వేరే పేరు పెట్టుకున్నానండి, నేను ఇప్పుడు మార్చలేదంటే బోర్డే కదా మార్చు, కొత్త బోర్డు పెట్టు. ఇంకొకటి చెప్పాలి, అలా అయితే బోర్డు పెట్టుకుంటే పర్లోకం వస్తుందా? నో. బోర్డు ఒక్కటి పెట్టుకుని ఇంట్లో కూర్చొని చేయాల్సింది చేయకుండా, బోర్డు ఉంది కదా బయట అంటే బోర్డు తిప్పేస్తాడు దేవుడు. బయట అక్షరాలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి, అక్షరాలు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నుండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మా బిల్డింగ్ బయట చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది, నా వద్దకేమో క్రైస్ట్ లో లేదు. మళ్ళీ నా పర్లోకం వస్తుందా చెప్పండి. లేకపోతే రేసులోకి వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వాలి రా అని అడుగుతారు. బోర్డు ఉంది కదా అంటే బోర్డు ఉంది అని ఇద్దరు కొడతారు. బ్రతుకులో క్రైస్ట్ ఉండాలి, బోర్డులోనే కాదు. మీరు నాకు కౌంటర్ అయ్యచ్చు, బ్రతుకులో క్రైస్ట్ పెట్టుకుని బయట బోర్డులో ఏదైనా పెట్టుకుంటానంటే అసలు అదే బేసిక్. అది నువ్వు అదే చేయట్లేదు, ఇదే చేస్తావు. ఇక్కడ మీరు రోషాలకి పౌరుషాలకి పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలియకేదో ఎవరు చెప్పలేదేమో, పొరపాటు జరిగిపోయింది, సరిదిద్దుకోండి. నేను దిద్దుకోనండి అని అన్నారు అనుకున్నాను కొద్దిసేపు. నాకు దిద్దుబాటు అంటే ఇష్టం లేదంటే నేను దిద్దుకోనండి అంటారు. అలాగే మీకోసం వచ్చిన 51 అంటే ఒక వేరే మీకు ఇష్టం లేకపోతే, ఎందుకంటే నేనేమన్నా నాకు లేకపోతే నువ్వెవరు నాకు మీకు గొడవ. అదేదో మిమ్మల్ని దేవుడు అప్పగించేస్తే నేను సేఫ్. 50వ కీర్తన 17వ వచనం గట్టి చదవండి. రెండోసారి, ముచ్చటగా మూడోసారి,
దిద్దుబాటు మీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుక ప్రోత్సహిస్తావు. 21వ వచనం చెప్తాను. దిద్దుబాటు లేకుండా బ్రతుకుతున్న నీవు దిద్దుబాటు అసహ్యమైన వాళ్ళతో దేవుడు చెప్తున్నమాట. నేను కనుక ఎంటర్ అయితే యాక్షన్ స్టార్ట్ చేస్తే ఎవడు ఆపలేడు, నీ ఇష్టం. ఎలా ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వాక్య ప్రకారంగా తప్పు దిద్దుకోండి అంటాను. తప్పు దిద్దుకోండి. తిమోతి పత్రికలో మరి నాకు ఆ లైసెన్స్ ఉందో లేదో మీరు చూడాలి కదా. 2వ తిమోతి గారి 2వ 3:17 చూద్దాం. 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఇక ఖండించుటకు, ఇక తప్పు దిద్దుటకు, నిత్యము శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. తప్పు దిద్దమని చెప్పాడు, అదే ప్రయత్నం నేను చేశాను. ఒకవేళ దిద్దుబాటు మీకు అసహ్యమైతే, దిద్దుబాటు అసహ్యమైతే ఆయన ఎంటర్ అవుతాడు, నేను సైడ్ అయిపోతాను. ఆయన ఎంటర్ అవుతుంది, నేను సైడ్ అయిపోతాను. ఆయన ఎంటర్ అయితే ఏమంటాడు, నేను ఎంటర్ అయితే ఎవరు నిన్ను లోపలేదు. ఆయన ఎంటర్ అయితే ఏమవుతుందంటే పెద్ద ఏం కాదు, జలపలేమో వస్తుంది. ఆయన ఎంటర్ అయితే పెద్ద ఏం కాదు. మనుషులు ఎంటర్ అయితే మౌత్ వాష్, ఆయన ఎంటర్ అయితే టోటల్ వాష్. మనం కూడా ఒకప్పుడు తెలియకేమో తప్పులు చేస్తుంది, తప్పులు దిద్దుకోవాలి. అది మంచి పద్ధతి, అది మంచి పద్ధతి. అందువల్ల నేను 2 విషయాలు చెప్పాను. పేరు కరెక్ట్ పెట్టుకోండి అన్నాను. 2, పేరు ఒకటి కరెక్ట్ పెట్టుకొని బతుకు కరెక్ట్ పెట్టుకోకపోతే పర్లేదు కదా. పేరు కరెక్ట్ ఉండాలి అండ్ బ్రతుకు కరెక్ట్ ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్. మీకా గ్రంథం, యెషయా గ్రంథంలో ఉంది, మీకా గ్రంథంలో ఉంది. మీకా గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది. ఒకటి తీసుకుంటున్నాం మనం మీకా గ్రంథం. ఈ మందిరంలో ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి నుంచి 4వ అధ్యాయం మొదటి నుంచి. అంత్యదినంలో యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తపడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోని వత్తురు. కాబట్టి ఆ కాలం అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమున యెహోవా పర్వతమున మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుంది. ఇదంతా జరిగిందో లేదో ఆలోచిస్తే, ఒకరోజు దేవుని వాక్యం వినడానికి ఒక అన్యుడు ఒక గొప్ప బోధకుని ఇంటికి పిలిపించుకున్నాడు. ఎవరో చెప్పండి, క్లూ ఇచ్చారు. కొర్నేలి అనే అన్యుడు మంచి బోధకుడైన పేతురు గారిని ఇంటికి పిలిపించుకొని ఆయన తన ఇంటి వారందరికీ, తన దగ్గర వాళ్ళందరికీ వాక్యం చెప్తే పరిశుద్ధ వారు క్రీస్తు మందిరంలోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాత జీవితానికి పశ్చాత్తాపడి ఈ మందిరంలోకి వచ్చేస్తాడో ఆ వ్యక్తి లేదా వ్యక్తులు ఏమనుకుంటారంటే, మీకు అక్కడ 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన మధ్యవర్తి అనేక జనులను న్యాయం తీర్చును, దూరంగా నివసించు బలముగా అనేకలను తిరిగిచ్చును. వారు ఎప్పుడైతే ఈ మందిరంలోకి వచ్చేస్తారో వారు ఏం చేస్తారట, తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మంచుకొక్కులుగాను సాగబోతుందంటే, అంతకు ముందు ఆయుధాలు ఏవైతే వాడి ఉంటారో ఆయుధాలన్నిటికీ పడేస్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తు రాజ్యంలోని లేదా సంఘంలోనికి లేదా మందిరంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళ బ్రతుకులే మారిపోతుంది. మారణాయుధాలు పట్టుకున్న చేతులు కాస్త ఆయుధాలనే పట్టుకోవట్లేదు. ఇంకా జనము మీదికి జనము ఖడ్గము ఎంతగా ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్న జనులు ఇక మానవ యుద్ధం ఎందుకు, హింసనే వీళ్ళు కోరుకోవట్లేదు, ఇక యుద్ధాలు జనం మీదికి జనం ఇక లేవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు మందిరంలో జరుగుతుంది. మందిరం బయట కాదు, మందిరంలో ఇది జరగదు. మందిరంలో జరగదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మందిరంలోకి వస్తాడో అన్నిటిని వదిలేస్తాడు. అలా వదిలేసిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అపోస్తలుడైన పౌలు గారు.
ఆయన తిమోతికి పత్రిక రాస్తూ పూర్వమందు నేను హింసకుడను, పూర్వమందు ఆ మాట చాలా ముఖ్యం. తిమోతి గారికి రాయబడిన మొదటి పత్రిక మొదటి పత్రిక 12వ పూర్వం అంటే ఎప్పుడు? మందిరంలోనికి రాకముందు, మందిరంలో రాయిగా మారకముందు. పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, పూర్వము హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడింది. దిద్దుకో అన్నాడు, దిద్దుకున్నాడు. దిద్దుబాటు నాకు అసహ్యమైతే చేశాను అంటే తెలియక చేశాను, తప్పు దిద్దుకున్నాను, ఈ రోజు నేను మారిపోయాను. గలతీ పత్రిక మరొక మాట చూద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం మళ్ళీ ఇక్కడే మాట చెప్తున్నాడు. పూర్వమందు, మందిరంలోకి రాకముందు యూద మతస్థుడై ఉన్నప్పుడు, మందిరంలో లేనప్పుడు మతంలో ఉండేవాడే. మందిరంలోకి వచ్చాను, అప్పుడు మతంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? నేను దేవుని సంఘమును, అంటే మందిరాన్ని, సంఘం అంటే ఎవరు? సజీవమైన రాళ్ళు, మనుషులు, మట్టిగా మనుషులు. సంఘం అపరిమితంగా హింసించి నాశనం చేయించు నా బ్రతుకులు కొనసాగేవాడు. హింసకుడు, నాశనం చేసేవాడు పౌలు గారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం ముందుగా 7వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. 7:60 స్టెఫెను మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో మందిరంలోకి వచ్చిన ఆయన క్షమిస్తున్నాడు. ఆల్రెడీ స్టెఫెను మందిరంలో ఉన్నాడు. ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట అతని గురించి సౌలు అతని చావునకు సంబంధించిన మందిరం బయట నడుతుంటే కత్తి పట్టాడు. 3వ వచనం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలు అయితే మందిరం బయట ఉన్నాడు కనుక, సంఘంలోకి రాలేదు కనుక ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండే. అదే ప్రొఫైల్ మందిరంలోనికి కాకుండా. 9వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. ఇది ఆయన ప్రొఫైల్. మందిరం బయట వాళ్ళు మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇలాంటి పత్రులు పడాలని పడుకున్నాడా? ఇంటింటా వచ్చి ఏం చేశాడైనా? పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయాడు. మందిరం బయట ఉన్నాడు. మందిరంలో భాగం అయిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంది? అపోస్తలుల కార్యంలో చూడండి 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనం. అంత్యోక్య నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, ఈయన రాళ్ళు కొట్టలేదు, ఈయన మీదనే రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకుని పట్టణము వెలుపలి అతనిని ఈడ్చిరి. అపోస్తలుల కార్యంలో ఇతనే ఈడ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి అదే అపోస్తలుల 8వ అధ్యాయంలో ఇతనే ఈడ్చాడు. 14వ అధ్యాయంలో వచ్చేసరికి ఇతనినే ఈడుస్తున్నాడు. అప్పుడు ఫైటింగ్ చేసినప్పుడు చేయడా మర్చిపోయాడా? చెప్పండి. ఫైటింగ్ మర్చిపోయాడా? నో, ఫైటింగ్ వదిలేసాడు. వదిలేడా మర్చిపోయాడా? చెప్పండి. వదిలేసాడు. నో కత్తి, నో ఈటే, నో ఆయుధం. స్టెఫెన్ చావుకు ఇదే సంబంధించాడు. స్టెఫెన్ గారు ఏ ఆయుధాలు పడతారు? ఇప్పుడు పౌలు గారినే హింసిస్తున్నారు, ఆయుధం జోలికే వెళ్ళదు. కారణం మందిరంలోనికి వచ్చారు. మందిరంలోనికి వస్తే ఆ వ్యక్తికి ప్రేమ అనే ఆయుధం వచ్చేస్తుంది. మందిరంలోనికి వస్తే ఆ వ్యక్తికి క్షమాపణ అనే ఆయుధం వచ్చేస్తుంది. మందిరంలోనికి వస్తే సాత్వికం అనే ఆయుధం వస్తుంది. మందిరంలోనికి వస్తే దీర్ఘశాంతం అనే ఆయుధం వచ్చేస్తుంది. మందిరంలోనికి వస్తే మంచితనం అనే ఆయుధం వస్తుంది. మందిరంలోనికి వస్తే
ఆశానిగ్రహం అనే ఆయుధం వచ్చేస్తుంది. మందిరంలోనికి వస్తే దయాళుత్వం అనే ఆయుధం వచ్చేస్తుంది. సంతోషం అనే ఆయుధం వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటో చెప్పండి, ఆత్మఫలాలు. ఆత్మఫలాలే ఆయుధాలు. పౌలు గారు ఇప్పుడు ఆయుధాలు మార్చాడు, ఆత్మఫలాలనే ఆయుధాలు ధరించాడు. శత్రువుల దాడిని ఈ ఆయుధాలు ఎదుర్కొంటాడు. మీకా గ్రంథంలో చెప్పింది అదే. జనం మీదకి ఇంకా జనం లేవు, అవతోడు కొడుతున్నా కొట్టించుకుంటాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కాలి. ఇవన్నీ చెప్పింది ఎవరు? యేసు. మనం ఆయన యుద్ధకు వెలుగు రండి, ఆయన మనకు బోధించు. పౌలు గారు వచ్చారు, ఆయన బోధించాడు, మారిపోయాడు. జీవిత సూత్రాలే మారిపోయాడు. యుద్ధములు నేర్చుకునడమే మానేస్తారట. ఎందుకు? ఇక 10 ఏళ్ళ యుద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడుతున్న శరీరంతో కాదు. పౌలు గారు అన్నమాట 2వ కొరింథీయుల చూద్దాం, 10వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనం చదువుతున్నాం. 3-4. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధమే మారిపోయింది. 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఆయుధాలు మారిపోయాయి, యుద్ధోపకరణాలు మారిపోయాయి. యెషయా గారు చెప్పిన మాట క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. మీకా గారు చెప్పిన మాట క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. మహామందిర నిర్మాణం. మహామందిరం దేనికంటే గొప్పది? సొలొమోను మందిరం కంటే గొప్పది. జెరుబ్బాబెలు మందిరం కంటే గొప్పది. ఈరోజు ప్రపంచమంతా కట్టబడుతున్న యేసుక్రీస్తు మందిరం. ఇదే కడవరి మందిరం. ఇక్కడ ఏముంటుందని చెప్పాడు హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించును. అవును, ఈ మందిరం చాలా గొప్పది అని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునను గ్రహించను. ఇక్కడ సమాధానమే ఉండాలి. ఈ మందిరంలో అల్లరి ఉండదు, సమాధానమే ఉండాలి. అది దేవుడు. సమాధానం గొడవలు కాదు, సమాధానం అల్లర్లు కాదు, సమాధానం బురదలుకోవడం కాదు, కక్షలు కాదు. మీలో కక్షలు కలవని క్లోయే ఇంటి వారి వారు నాకు తెలియవచ్చినది. కొరంథీ సంఘమా, అది తప్పు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కానీ అల్లరికి కర్త కాదు. తెలుసుకోవచ్చు. కొరంథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. మందిరంలో ఏముండాలంటున్నాడు దేవుడు? సమాధానం. అసూయలు, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు. అదే స్వచ్ఛమైన మందిరం, దేవుడు కోరుకున్న మందిరం. ఈ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి రాకడతో. ఎప్పుడు పూర్తవుతుంది? 2వ రాకడతో. ఆ మందిరాన్ని అలా తీసుకుని తండ్రి కలిగించేస్తాడు. ఆ మందిరం త్వరలో ఎత్తబడబోతుంది. యేసు వచ్చిన ఎత్తుగా ఈరోజు కనబడుతోంది, కానీ ఒకరోజు ఈ మందిరం అంతా ఎత్తబడుతుంది. మొదటి కొరింథీ 15, 14 ఉన్నారు కదా, 15 చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 4వ వచనం.
అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యములు, సమస్తమైన అధికారములు, బలములు కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి మందిరం అప్పగించును. అనుందా? రాజ్యం ఉందా? నేను పొరపాటు చేశాను. మందిరం తప్పు చదివాను కదా, ఒకటే కదా. అలానే మీరు మన టాపిక్ మందిరం కనుక రీప్లేస్ చేశారు. రాజ్యమే మందిరం అంటున్నాను కదా. కేసులో వచ్చి ఏం అప్పగిస్తారట తండ్రికి? మందిరం, సంఘం, రాజ్యం, మనల్ని సహోదరుల లెక్క పూర్తవుతారు. ఆయన కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ మందిరంలో ఇన్ని ఉండాలి రావాలని. ఈ మందిరం మాత్రమే పైకెళ్ళిపోతుంది. తర్వాత వద్దాంలే అనుకుంటే ఆల్రెడీ మందిరం క్లోజ్ అయింది. ఉంటే ఓడకుంటే తలుపు వేయబడుతుంది. అప్పుడు ప్రళయం వస్తుంది. జరిగింది అదే, జరగబోయేది అదే. ఓడ కట్టబడుతున్నప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ఓడలోకి రావాలి. ఓడ పూర్తయిందా, ప్రళయం ప్రారంభం. నోహులోకి వెళ్ళిపో, ఇక నేను స్టార్ట్ చేయలేదు. నాకు చాలా ఇంకా నువ్వు కట్టావు, ఇక నేను చేయాల్సిన పని. ఓడలోనికి నోవహు కుటుంబం ప్రవేశం, జల ప్రళయం అప్పుడే ప్రవేశం. నోవహు కుటుంబ ప్రవేశం, ప్రళయ ప్రవేశం రెండు ఒకటేసారి స్టార్ట్. ఇది గతం, భవిష్యత్. మందిరం పూర్తవగానే తలుపులు క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత బుద్ధి లేని కన్యకల వలె కొట్టుకున్న తలుపులు తెరవబడ్డాయి. మీరెవరో నేను ఎరుగను. ఈరోజు ఈ మందిరం కట్టబడుతుంది, ప్రపంచమంతా కట్టబడుతుంది. ప్రపంచమంతా కట్టబడుతున్న మహామందిరం, కడవరి మందిరం. సొలొమోను కట్టలేకపోయిన మందిరం, జెరుబ్బాబెలు కట్టలేని మందిరం, యేసు ప్రభు ఒక్కడే కట్టగలి. ఆ మందిరంలో మనం భాగస్థులమైతే, ఆ మందిరంలో మనం రావడమైతే ఈ జీవితాన్ని గడిచాలి. ఆ ఒక్క లక్ష్యం పెట్టుకొని చచ్చిపోతాం. భలే ఉంటుంది చావు. ఆ ఒక్క లక్ష్యం పెట్టుకొని బ్రతికి చావాలి. దీనికి లాభం ఉంటుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తు కాకపోతే చావైతే నష్టం. నేను కన్ను మూసేంత వరకు ఆ మందిరంలో ఒక రాయిగా ఉండే బ్రతికి చచ్చిపోవాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రము జరగాల్సింది జరగకపోయినా, మందిరంలో మీరు రాయిగా మారకముందే మీ గుండె చొప్పుడు ఆగిపోతుంది. మందిరంలో మీరు రాయిగా మారకముందే మీ తుది శ్వాసను విడిచేస్తుంది. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇంకేముండదు. చాప్టర్ క్లోజ్, స్టోరీ స్టార్ట్స్. కొత్త స్టోరీ. అదే అంతులేని కథ. నీ ఆత్మ కథ, ఆరని అగ్ని కథ, ఆత్మ చావని కథ. ఆ కథ ఉంది. అది మనకు పట్టకూడదు. హకీంపేట్కి మన వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక కార్పొరేటర్ నేను పిలిపించాను. అబ్బాయి కొద్ది వర్క్ పెట్టి వెళ్ళిపోయాడు. పూర్తి చేయలేదు. రేపు చేస్తానండి అని వెళ్ళాడు. తర్వాత వారం రోజులే రాలేదు, 10 రోజులే రాలేదు. 20 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను. ఎందుకు వస్తాను పని పెళ్లిలో వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయిన రోజు మా నాన్న చనిపోయాడు. ఎలా చనిపోయాడు? హార్ట్ అటాక్ వచ్చింది.
మరి హాస్పిటల్ తీసుకుని రాసింది ఎందుకు ఆలోచన చేశారు? హాస్పిటల్కి తీసుకునే టైం ఇవ్వలేదండి మా నాన్న. అందరూ బయట కూర్చొని కాపులు అవుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతుండగానే ఆయన అలా పడిపెడుతుంది. 2 నిమిషాలు టైం లేదండి ఆయన కాపాడుకోవడానికి. మీ నాన్నకు టైం ఇవ్వండి, మీకు టైం ఇవ్వండి. మీ నాన్న, ఆ నాన్నకు టైం ఇచ్చిన నాన్న అక్కడ ఆయన టైం అయిపోయింది. అందరిలో కలిసి ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. టైం రాగానే 1 సెకండ్ ఉంచడానికి దేవుడు డిసైడ్ అయ్యాడు. అది ఆయన మాత్రమే, ఆయనకు సంబంధించింది మాత్రమే కాదు, భవిష్యత్తులో మనందరికీ జరగబోయేది కూడా అదే. రేపేమి సంభవించినో మనంతా ఇప్పుడు మనం కన్ను మూసే సమయానికి ఒకవేళ నువ్వు ఈ క్రీస్తు మందిరంలో రాయిగా లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఏమిటో కూడా బాగా తెలుసు, ఏం జరుగుతుందో కూడా బాగా తెలుసు, కానీ భయం లేదు, నిర్లక్ష్యం, హాయిగా బతికేస్తాం. తప్పు మనసు. దేవుని మహిమతో నింపబడుతున్న ఈ కడవరి మందిరంలో మనం భావస్థులమవుతాం. రాళ్ళగా మారదాం, నిలబడదాం. అనేక మందిని మందిరంలోనికి రాళ్ళుగా తీసుకుని వద్దాం, రాళ్ళు మోసుకుని వద్దాం, పని చేద్దాం అని అంటున్నాం. ఈ మందిర నిర్మాణంలో మనము కూడా మేస్త్రీలం అవుదాం. అందరూ తాపి పడదాం, ఇటుకను పేర్చుదాం, వాక్యం అనే సిమెంట్తో కడదాం. మనందరి ఏమంటారు, పెద్ద మేస్త్రి ఏమంటారు, ఒక్కొక్క కాలంలో ఉన్నాము. రాయలసీమ సైడ్ బేరుదారులు అంటారు, ఇక్కడేమో మేస్త్రి అంటారు. ఎవరైనా సరే ఈ నిర్మాణానికి పెద్ద మేస్త్రినే వేసుకో, ఆయన కింద పనివారుగా మనం పని చేద్దాం. మందిర నిర్మాణాన్ని పూర్తి చేద్దాం. పనివారికే నేనెవడు అని మీరు అడిగితే, నేను ఈ మందిర నిర్మాణంలో ఇల్లు కట్టే ఒక తాపీ మేస్త్రిని చెప్తాను. మీరు కూడా రండి, మీరు కూడా రండి. ఈ మాటలన్నీ ఆదివారం ఉంటాయి కదా, సోమ నుంచి శని ఏమో అయిపోతాం, మళ్ళీ ఆదివారం అరే అదే కదా ఉంటుందిగా. ఈరోజు వెళ్ళి కూర్చుందాం, మళ్ళీ మిస్ అయితే కష్టం. నా లెక్క ప్రకారం వేసు ఆదివారం రాడు, జోక్ వేసారండి. మళ్ళీ దీన్ని పట్టుకొని ఆయన డిసైడ్ చేస్తారండి అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం దొరికి సోమవారం నుంచి శని ఆయన. కలిసి పనిచేస్తారు. ఈ మందిరాన్ని మందిరం పనిని నిర్లక్ష్యం చేశారు. హగ్గయి గ్రంథంలోని ఏమన్నారు వాళ్ళు? సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. చెంపచెల్లు అనిపించడం మొదలైతే మీ పనులు చేసుకోవడానికి టైం వచ్చింది, చేద్దామా టైం రాలేదా అన్నట్టు చేయడానికి సమయం ఇంకా రాలేదని నేను ఫస్ట్ పార్ట్ మొదలు పెడతాను. ఆల్రెడీ ఆ టైంలో ఉన్నామ్మా, కాకపోతే చేయట్లేదు. ఎందుకంటే సొంత పనులు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి, అన్నీ అయిపోవాలి. అప్పుడు దేవుడు దిగాలి, తొక్కాలి, అంతవరకు మనకు తెలియదు. అలా జరగకుండా మనం జాగ్రత్త. పూర్వకాలమందు జరిగినవన్నీ మనకు బోధ కలుగుటకే రాయబడినవి. రోమపత్రిక 15:4 పూర్తి చేసుకొని ఉంటాం. రోమపత్రిక 15:4 అర్జెంటుగా ఫాస్ట్ తీసిన వాళ్ళకి ప్రైజ్ ఓర్పు వలని, లేఖనము వలని, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుతాయి.
హగ్గయి గ్రంథంలో రాయబడిన నీవు మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడినది కదా. హగ్గయి గ్రంథంలో రాయబడినది ఎవరికి బోధ రాయడానికి? మనకి. మొదటి కొరకు 10 పదవులు కూడా చదివేద్దాం. అది కొంచెం పెద్ద పదం రాయబడింది అందుకోసం. మొదటి కొరకు 10 పదవులు ప్లీజ్. ఈ సంగతులు హగ్గయి గ్రంథంలో వారికి సంభవించే దృష్టాంతములుగా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడినది. ఆ సందర్భం ఇశ్రాయేలు, హగ్గయిలో ఉన్నది కూడా వాళ్ళే. మనకు బోధ కలగాలి, మనకు అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. అందరూ కలిసి పనిచేద్దామంటున్నాను, అందరూ కలిసి ముందుకెళ్దామంటున్నాను. బైబిల్ ఎంత లోతు, సత్యం అన్నది ఎంత దూరంగానో బహు లోతుగానో ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? మనం చేస్తున్నాం, తీస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇంకా పాలన చేద్దామని పిలుపునిస్తున్నాం. 2014 కంటే 2015 ఇంకా బాగా జరగాలన్నాను. నిజమే, సేవకుల సదస్సులు బాగా జరుగుతున్నాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి 2016 సెప్టెంబర్ వచ్చారు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అవుట్ 2015. కానీ 2016 ఆల్రెడీ నేను ఒక ప్లాన్ చేసి ముందు పెట్టాను. గుర్తుందని వచ్చే సంవత్సరం మే నెలలో కనీసం ఒక 5 రోజులు మనము నేషనల్ సెమినార్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకొని రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబిల్ తరగతులు, సాయంత్రం పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలి. ఇలా వాక్యాన్ని తీసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పించడానికి మీరు సిద్ధంగా ఉండండి అన్న. సుమారు మనకు 5 నుంచి 6 లక్షల బడ్జెట్ అండి. అకామిడేషన్ కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నీ కానీ అన్నీ చేయాలి. అందుకు మన వాళ్ళు ఏమో ప్లాన్ చేస్తారని చెప్పారు. మనకంటే ఎక్కువసార్లు అడిగితే అపార్థం చేస్తున్నారు. అడగడం మానేస్తే అసలుకి కోరాలి, అసలుకి మోస్తుంది. ఇక మేము వచ్చినప్పుడు కూడా నా ఎవరికి గుర్తుంది. నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అడగడం మానేద్దామా, గుర్తు చేద్దాం. గుర్తు చేస్తే అపార్థం చేసుకుంటారు, అడగడం మానేస్తే పని ఆగిపోతుంది. ఏం చేయాలి? అందువలన ఇక దీని గురించి నేను ప్రస్తావించాను, దీన్ని వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బు గురించి మాట్లాడతామో మనిషిని అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం. ఇది వచ్చే సంవత్సరం మే మాసం సంబంధించినది నేను మాట్లాడను, ఎందుకంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది ప్రతిసారి మాట్లాడాలి. ఆల్రెడీ దీంట్లో కమిటీ మెంబర్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో వచ్చే కమిటీ మెంబర్స్ 1, 2, 3 కదా. ఇక్కడ 3 ఉన్నారు. మా మధ్యలో సతీష్ గారు కానీ, అక్కడ ఉన్న దావీదు గారు కానీ, అక్కడ ఉన్న బెంజమిన్ గారు కానీ ఆల్రెడీ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైనా కూడా వచ్చే సంవత్సరం మే నెలలో మనం సెమినార్ చేసి ప్రతి సంవత్సరం చేద్దాము, కొత్త వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనం వాక్యం నేర్పిద్దామన్న ఆలోచన వేరే మీకుంటే, చేద్దామని మీరు అనుకుంటే చేద్దాం. అదేదో మీరు వాళ్ళకి చెప్పండి, మీరు మాట ఇవ్వండి, ఎప్పటిలో మీరు ఇవ్వగలరో చెప్పండి, పని చేయగలమో లేదో 1 నెల రోజులు డిసైడ్ చేద్దాం. అంతేనా? ఐజాక్ ఉన్నట్టు ఐజాక్ పేర్లు ఇవ్వమని చెప్పాను. ఐజాక్ వాళ్ళకి పేరు ఇస్తారు, రైట్? అందరికి ఐజాక్ తెలుసు ఇక్కడ. ఐజాక్ పేర్లు ఇవ్వండి. ఐజాక్ ఎక్కడ ఉంటాడంటే ఇదిగో మీటింగ్ అయిన తర్వాత నా పక్కనే ఉంటాడు. ఎందుకంటే మాకు ఐజాక్ కనపడలేదని మీరు అంటారు. అలా కాకుండా ఐజాక్ ఎక్కడ కనపడతాడో అడ్రస్ చెప్పారు. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఐజాక్ ఇక్కడే ఉంటాడు. ఎవరెవరైతే వచ్చే సంవత్సరం మే మాసానికి దేవుని మందిర నిర్మాణంలో భాగం, మందిరం అంటే హకీంలో ఇల్లు కడుతున్నాం, ఈ కడవరి మందిరం, దీని కొరకు మీరు ముందు రాగలిగితే పేర్లు ఇవ్వండి, ముందుకెళ్దాం. లేదంటే దేవుడు వదిలేదా? ఓకే. హగ్గయి గ్రంథము 3వ భాగం అందామా, లేదా 2వ భాగంలో మిగిలిన భాగం? మనం లాస్ట్ వీక్ 2వ భాగం మొత్తం చెప్పలేదు కదా. సో 2వ సందేశంలో 2వ భాగం పూర్తయింది. వచ్చే వారం 3వ భాగాన్ని కాదు. ట్రూ
విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.